వస్తాను ఏం లేదు తీసినాక ఎంత వర్షం పడ్డాయి కొంచెం నిన్ను ముందు పెట్టుకోవాలి. తీసుకోవాలి. మరి కోట్లు సంపాదించకపోయినా బ్రాహ్మణులు అనుష్ఠానం చేయకపోయినా సమాజం తదాత్మానం సృజామ్యహం అన్న భగవద్గీత వచనానికి శంకరాచార్యుల వారు ధర్మం అంటే ఏమిటి అంటే వర్ణాశ్రమ ధర్మం అని చెప్పారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చాతుర్వర్ణాలు అనే 4 స్తంభాల మీద ఈ సనాతన ధర్మం అనే కప్పు నిలబడి ఉన్నది. అందరినీ భగవంతుడు సృష్టించాడు, ఎవ్వరూ తక్కువ కాదు. కానీ నహినిందా నిందితం ప్రవృత్త నిందితా వితర స్తోతం అన్నప్పుడు ఏ వర్ణం యొక్క గొప్పతనాన్ని చెప్పుకోదలుచుకొచ్చినప్పుడు ఆ వర్ణాన్ని ప్రధానంగా చెప్పు. అట్లాగే వైశ్యుల యొక్క సేవ సమాజానికి చాలా గొప్పది. వాళ్ళ దానం, వాళ్ళ దైవ బ్రాహ్మణ భక్తి, పరోపకారశీలం ఇవన్నీ చాలా గొప్పవి. కాబట్టి ఈ జాతి బాగుంటే అందరం బాగుంటామన్న అభిప్రాయం సమాజంలో ఉన్నది. కాబట్టి ముందు మరి ఏమిటి నహి కార్తీక సమో మాస, కార్తీక మాసం ఎలాంటిదంటే సమస్తమైన పాపాన్ని నశింపజేసి అక్షయ్య పుణ్యప్రాప్తి కలిగించి మనం తరిస్తూ 10 మందిని తరింపజేసే మాసం ఇది. కాబట్టి కార్తీక మాసంలో వరంగల్ జిల్లా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో రేపు 16వ తారీఖు నవంబర్ నెల కార్తీక సమారాధన వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థాన ప్రాంగణంలో వేలాది మంది భక్తులు పాల్గొనే విధంగా నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఆర్యవైశ్యులు సకల జనులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వరానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మరియు అన్ని విభాగాల ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని గత 5 సంవత్సరాల కాడి నుంచి అనేక దేవస్థానాల్లో కార్తీక మాసం అనుభవం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఈసారి వరంగల్ ఉమ్మడి జిల్లాకు ధర్మానికమైన ప్రతిష్టాత్మకమైన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో బ్యాక్ సైడ్ అనే గ్రౌండ్లో ఈరోజు గత 16వ తారీఖు 11వ నెల ఆదివారం రోజున ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వనభోజన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పనే లక్ష్యంతో ఈరోజు ఆహ్వాన పత్రికను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈరోజు వరంగల్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్యం మొత్తం కూడా సకుటుంబ సపరివారంగా విచ్చేసి ఈ కార్తీక మాసం వనభోజనాలు విజయవంతం చేయాలని, అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులను కూడా పొందాలని, దాంతోపాటు కార్తీక మాసం సందర్భంగా ఉసిరి చెట్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం మనకు జరుగుతూ ఉంది. ఆ ఉసిరి చెట్టు దగ్గర కూడా ఒత్తులు కాసుకునే సాంప్రదాయం మన వహించకుండా కనుక తప్పకుండా కాసుకునే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా తప్పకుండా విచ్చేసి ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములై కార్తీక మాసం వనభోజనాల్ని విజయవంతం చేయాలని చెప్పకుండా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వరంగల్ జిల్లా వారి అన్ని విభాగాల ఆధ్వర్యంలో వనభోజనాల మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈసారి గత 4-5 సంవత్సరాల నుంచి ఈ యొక్క వనభోజనాల కార్యక్రమం